రంగనాథ్ గారు ఫైనల్ మీరు అసలు ఐపీఎస్ వైపు రావడానికి మోటివేట్ చేసింది ఏంటి అంటే మీరు చదువుకునే ఏజ్‌లో ఇంజినీరింగ్ మీరు స్టూడెంట్. అవును. ఇంజినీరింగ్ నుంచి వేరే వైపు వెళ్ళకుండా ఇటువైపు ఎందుకొచ్చారు? అనుకోకుండా వచ్చారా? లేకుంటే టార్గెట్ చేసి వచ్చారా దీన్ని? లేదండి. అంటే బహుశా ఇది బై చాయిసే ఉంది. నేను హ్మ్. డీఎస్పీగా నేను రిక్రూట్ అయినప్పుడు ఆహ్, నాకు చాలా ఆప్షన్ ఉన్నా గాని కూడా డీఎస్పీ జాబ్ మీదే నాకు ఇది ఓహ్! ఉండేదన్నమాట. ఓకే. సో, బేసికల్‌గా చిన్నప్పటి నుంచి కొంచెం ఎందుకంటే పోలీసింగ్ అనేది కొంత ప్యాషనేట్‌గా ఉండేది. హ్మ్. బహుశా ఇష్టంతోటే నేను అలా నేను పోలీస్ వచ్చానని నేను కావాలనుకునే పోలీస్ అనుకుంటా. అయ్యారు. పోలీస్ కలెక్టర్ కావాలని కావాలనుకుని పోలీస్ అదే అవ్వడం అదే అలాంటిది. చెప్పేది. సో, ప్యాషనేట్‌గా వచ్చాను. ఆ! వచ్చాను కాబట్టి బహుశా అది ఇష్టంతోటి మనం ఏదైనా గాని అందుకని నేననేది. ఇప్పుడు ఎవరైనా వచ్చే పిల్లలైనా గాని కూడా ఎవరైనా మీకు ముందు ఆ ఇష్టం ఉండాలి. అవును. ఒక జాబ్ చేయాలంటే ఒకవేళ నీకు యూఎస్‌కెళ్ళాలనుకుంటే ఓకే. యూఎస్‌కెళ్ళు. హ్మ్. ఇక్కడ ఏమన్నా నువ్వు ఐటీలో పని చేయాలంటే ఐటీలో చెయి. హ్మ్. పబ్లిక్ సర్వీస్‌లో రావాలంటే పబ్లిక్ సర్వీస్‌లో. నీకు పోలీస్‌లో రావాలంటే పోలీసింగ్. సో, హ్మ్. నీ ప్యాషనే నీకు ఇష్టాన్ని ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ జాబ్ నువ్వు దాన్ని ఆస్వాదిస్తుండాలి. మీరు ఇష్టంగానే వచ్చారు కాబట్టి ఎక్కడ కష్టం ఎగ్జాక్ట్‌లీ అనిపియలేదు. అండి. నేను కష్టం నన్ను అనిపియలేదు నా జాబ్. బై చాయిస్ వచ్చింది గానీ నాట్ బై ఛాన్స్ అన్నమాట. ఓకే. అట్లా. రంగనాథ్ గారు భవిష్యత్తులో రంగనాథ్ గారు ఇప్పుడు హైడ్రా కమిషనర్‌గా ఉన్నారు. అంటే ఇలాంటి రోల్ ఇలాంటి దానికే మీరు బెటర్ అనే ఫీలింగ్‌లో ఉన్నారా? లేదంటే మళ్ళీ పోలీసింగ్ వైపు సీ ఆహ్, ఇట్స్ ఆల్ నా అంటే చేతిలో ఉంటదండి. గవర్నమెంట్ చాయిస్ అది గవర్నమెంట్ ఇది అది ఉంటదండి. సీ వేరు. ఇట్స్ ఆల్ కానీ మీ గవర్నమెంట్. మీ చాయిస్ ఏంటి? నా చాయిస్ ఏముంది. నేను ఎక్కడ ఇక్కడి నుంచి ఇంకో దగ్గర పని చేసినా అక్కడ చేస్తాను. హ్మ్. నాదేమి నేను హైడ్రా నేను కావాలని వచ్చిందేం కాదు. హ్మ్. గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఇక్కడ రైట్ చాయిస్ అనుకోని ఏశారు. సో, రేపు గవర్నమెంట్ ఇంకెక్క దగ్గరికి పంపిస్తే అక్కడికెళ్తాను ఆబ్వియస్‌గా. సో, నా చాయిస్ అనే దానికన్నా డెఫినిట్‌గా నా ప్రిఫరెన్సెస్, నా ఇష్టాయిష్టాలు నేను చెప్తాను. హ్మ్. గవర్నమెంట్‌కి నేను చెప్పినప్పుడు వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇట్స్ అప్ టు దెమ్. సో, వాళ్ళ దీనికి వాళ్ళక్కడ ఇప్పుడు హైడ్రా అనేది పెట్టినప్పుడు నేను ఫస్ట్‌లో నాకు అర్థం కాలేదు హ్మ్. డిజాస్టర్ అదే. వచ్చే కొద్దీ ఇప్పుడు అర్థమైంది. ఇది ఇంత ఇంపార్టెంట్ జాబా అని చెప్పేసి. సో, గవర్నమెంట్ విల్ నో ఎవరి స్ట్రెంగ్త్‌లేంటి, వీక్‌నెస్‌లేంటి, ఎవరి ఎబిలిటీస్ ఏంటి, కేపబిలిటీస్ ఏంటి ఇయన్నీ దాన్ని బట్టి తీసుకొని వాళ్ళు డిసైడ్ దాన్ని బట్టి చేస్తారు. చేస్తుంటారు. హ్మ్. సో, ఊరినే ఏదో ఏమంటే వాడిని ఇష్టం వచ్చినట్టు చేయరండి. కరెక్ట్. వాళ్ళు ఇయన్నీ తీసుకొని చేస్తారు. హ్మ్. చాలా ఎక్సర్సైజ్ జరుగుతది. అవును. చాలా కసరత్తు సీనియర్ ఆఫీసర్స్ గాని, గవర్నమెంట్ లెవెల్‌లో గాని చాలా కసరత్తు చేసిన తర్వాతే వాళ్ళ ఎబిలిటీస్‌ని బట్టే తీసుకుంటారు. అంటే జనరల్‌గా పోలీస్‌లపై యాహ్! మెయిన్‌గా పోలీసులు కొంతవరకు ఐఏఎస్ ఆఫీసర్‌లపై గూడా పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళని తెచ్చిపెట్టుకుంటారు. వీళ్ళు చెప్పిన పనులు చేపించుకుంటారు. ప్రభుత్వాలు సీ లేదంటే మినిస్టర్స్ వాటెవర్ ఇది ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిందేం కాదండి. మొదటి బట్ నుంచి బట్ ఇప్పుడు ఉందా నాకు అది? తెలిసి హ్మ్. నేననేది ఒకటండి. పొలిటీషియన్స్ వాళ్ళని కట్ చేయాలనేది ఎక్కడ అనకూడదు. చాలా ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే పొలిటీషియన్‌తో మాట్లాడటమే రాంగ్ అని అనుకుంటే చాలా పొరపాటు. ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండి. వాళ్ళతో కలిసే ఒక చేయాలి ఎంపీ పని. ఉన్నారనుకోండి. ఆయన కలిసి ఏదో పని పబ్లిక్ చేయాలి. ఆయన పబ్లిక్ సమస్యలు తీసుకొస్తారు. అవును. తెచ్చినప్పుడు మనకు తెలిసిందే రైట్ అనుకోకూడదు ఎప్పుడు. మనకు తెచ్చినప్పుడు అతను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏమైనా ఉందనుకోండి. ఆ కోణంలో కూడా మనం చూడాలి. అంటే చేయాలి. పబ్లిక్ రిప్రజెంటేటివ్ కోణం కూడా చాలా అవసరం.